ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో పోలిపాడ్యమి రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో క్లియర్గా నేను మీ యొక్క సందేహాలకు సమాధానాలు చెప్తూ ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి సంవత్సరము కూడా మనము మార్గశిర మాసం వచ్చిన తర్వాత మొదటి రోజు శుద్ధ పాడ్యమి తిథిన పోలిపాడ్యమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ సంవత్సరం మనకి 2024 డిసెంబర్ 2 సోమవారం రోజైతే వచ్చింది. ఈ రోజున పూజ చేస్తే కలిగే ఫలితాలు ఏంటంటే, కార్తీక మాసం నెల రోజులు కొంతమంది ఏదైనా బిజీ షెడ్యూల్ వల్ల కానివ్వండి, లేదా పీరియడ్స్ వల్ల కానివ్వండి, ఏటి సూతకం వల్ల కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ వల్ల కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజున కనుక మీరు దీపారాధన చేసి నీటిలో దీపాలను కనుక వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజా ఫలితం అనేది మీకు వస్తుందండి. అంతటి శక్తివంతమైనదండి ఈ పోలిపాడ్యమి పండుగ అనేది. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలియజేస్తానండి. ఎర్లీ మార్నింగ్ అయితే మీరు ఉదయాన్నే పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు అంత ఉదయాన్నే మీరు టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేయలేని వాళ్ళు, నదుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయలేని వాళ్ళు ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చండి. ఇంట్లో మీరు తులసికోటి దగ్గర మీరు ఈ దీపాలు అనేటివి వెలిగించుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ రోజున పూజలో కార్తీక దామోదరుని అయితే మనం ఆరాధించాలండి. మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉన్నా, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు తులసి కోటలోనే మీరు తులసమ్మ దగ్గర మట్టి ఉంటుంది కదా అండి, ఆ మట్టిలో కొద్దిగా నీళ్ళను చల్లి అందులో నుంచి కొద్దిగా మట్టిని తీసుకొని మీరు ఒక మట్టిని ముద్దలాగా చేసుకొని ఆ మట్టి స్వరూపాన్ని మీరు కార్తీక దామోదరునిగా భావించి పూజలో అయితే పెట్టుకోవాలండి. మరి ఈరోజు పూజ ఎలా చేయాలో తెలియజేస్తాను. మీ ఇంట్లో కనుక తులసమ్మ చెట్టు కనుక ఉంటే తులసి చెట్టు దగ్గర మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ తులసమ్మ ఆనవాయితీ లేని వాళ్ళు శివయ్య ఫోటో కానీ, విష్ణుమూర్తి ఫోటో కానీ కుదిరితే ఇద్దరి ఫోటోలు పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చక్కగా తులసికోట దగ్గర ముగ్గులు రంగవల్లికలతో నేను అందంగా అలంకరించుకున్నానండి. ముందుగా మీరు తులసమ్మకి పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఏ పూజకైనా సరే ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి వినాయకుడిని అయితే మనం పూజలో పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహంలో పెట్టుకోండి. లేదు అంటే మీరు నార్మల్గా పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. ఈ రోజున మనం కార్తీక మాసం ప్రత్యేకంగా శివ ఆరాధన, అలానే కార్తీక దామోదరుని ఆరాధన చేస్తాం కాబట్టి శివయ్య ఫోటో కానీ, లేదా నేనైతే ఇక్కడ కార్తీక దామోదరుని మట్టితో అయితే చేసుకున్నానండి. ఈ 3 విగ్రహాలను అయితే పూజలో పెట్టుకోవాలండి. ఈ ముగ్గురికి మీరు కుదిరితే పంచోపచార పూజ అనేది చేసుకోవాలి. చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలండి. తులసమ్మకి ఇరువైపులా 2 దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎన్ని దీపాలు పెట్టాలి అంటే ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. తప్పకుండా మీరు స్వామివార్ల దగ్గర ఒక దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలండి. ఆ ఒక్క దీపంలో 2 ఒత్తులు కానివ్వండి, లేదా 2 దీపాలు అనేటివి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కార్తీక దామోదరునికి విష్ణుమూర్తి అష్టోత్తరాలు, అలానే విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వరుని అష్టోత్తరాలు, అలానే శివయ్యకు శివయ్య అష్టోత్తరాలు ఉంటే ఖచ్చితంగా మీకు తెలిస్తే పఠించండి. లేదు అనుకున్న వాళ్ళు ఒక్కొక్క మంత్రం మీరు 3 సార్లు చెప్పుకున్నా సరిపోతుందండి. నైవేద్యంగా మీరు వడపప్పు అలానే బెల్లము పెడితే సరిపోతుంది. లేదు మీరు ఏదైనా సరే పాయసం కానీ, పాలు కానీ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అయితే కార్తీక దామోదరునికి, అలానే వినాయకునికి, అలానే శివయ్యకి అయితే నేను పూజ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రోజున ప్రత్యేకంగా మనము పోలి దీపాలు అనేటివి వదులుతాం కాబట్టి ఈ పోలి దీపాలు ఎలా వెలిగించాలో ఇప్పుడు నేను తెలియచేస్తానండి. మీరు కనుక తులసి చెట్టు ముందు కనుక పూజ చేసేవాళ్ళు ఆ ప్రాంతంలో కొద్దిగా నీళ్లను చల్లుకొని పసుపు కుంకుమ అనేది వేసుకొని దాని మీద బియ్య పిండితో మీరు అష్టదళ పద్మ ముగ్గు కానివ్వండి, లేదా నక్షత్రం ముగ్గు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఒక మంచి ముగ్గు అనేది వేసుకొని ఆ ముగ్గుకి చక్కగా మీరు పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మట్టి పాత్ర ఉంటుంది కదండి వెడల్పుగా, ఆ మట్టి పాత్రను కూడా పెట్టుకొని అందులో నీళ్ళను పోసుకొని దీపాలను వెలిగిస్తూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చండి. కొంతమంది ఇత్తలి ప్లేట్లో కానివ్వండి, ఇత్తలి తాంబూలంలో కానివ్వండి, స్టీల్ దాంట్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే మీరు ఈ దీపాలు అనేటివి పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నా దగ్గర స్టీల్ది తాంబూల తట్టు అయితే ఉందండి. అందుకని ఈ తాంబూల తట్టునైతే నేను ఈ ముగ్గు మీద అయితే పెట్టుకున్నానండి. చక్కగా ఈ తాంబూల తట్టకి నేను పసుపు కుంకుమలు గంధం బొట్లతో అలంకరణ అనేది చేసుకున్నాను. ఇందులో మనమైతే గంగాదేవిని అయితే ఆవహించాలండి. అంటే తప్పకుండా మనము ఇందులో మంచి నీటిని అయితే పోయాలండి. మీరు ఏ పాత్ర అయితే తీసుకుంటారో ఆ పాత్రకి ఒక 1/4 భాగం కానీ సగం వరకు అయితే నీటిని అయితే తీసుకోవాలండి. ఇలా అంతా మీరు సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో నీటిని వేసుకున్న తర్వాత ఆ నీటిలో కొద్దిగా పసుపుని, కుంకుమని, గంధంని, అలానే అక్షింతలని, దక్షిణగా కొద్దిగా డబ్బులను కూడా పెట్టాలండి. అంటే ₹1 కానీ లేదా ₹3 ఎంతో కొద్దిగా మీరు దక్షిణగా అయితే పెట్టాలండి. ఇందులో మీ దగ్గర
దగ్గర కనుక గంగాజలం అనేది మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి. దొరికితే కనుక మీరు ఆ గంగాజలం బాటిల్ అనేది అందులో కొద్దిగా నీళ్ళని మీరు ఈ నీళ్ళల్లో కలిపితే సాక్షాత్తు గంగాదేవి స్వరూపంగా మనం భావించి ఈ నీళ్ళకైతే మనం నమస్కారం చేయాలండి. నదిలో మనం దీపాలు వదిలితే మనం ఎలాంటి పూజ అనేది చేస్తామో సేమ్ అదే విధంగా మనము ఈ నీళ్ళని సాక్షాత్తు గంగాదేవిగా భావించి మనం పూజ అనేది చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా చక్కగా అలంకరణ అలానే పసుపు కుంకుమలు నీళ్ళు అన్నీ వేసుకున్న తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. ఏ రంగు పుష్పాలు అంటే అలా ఏం లేదండి, మీకు ఏవి దొరికితే ఆ పుష్పాలను అయితే మీరు ఈ పూజలో అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ మీకు అవి లేవు ఇవి లేవు అని బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ పూజ యొక్క ఉద్దేశం ఏంటంటే పోలి తల్లికి మనము దీపాలు వదలాలండి. ఏంటండి అసలు ఈ పోలి తల్లి ఎవరు అంటే, పోలి తల్లి తెలుగింటి అచ్చమైన ఆడబడుచండి. ఈమె ఒక చాకలి ఇంటికి కోడలండి. ఈమె చేసేటువంటి పూజ ఎటువంటి ఆడంబరాలు లేకుండా తనకు ఉన్నంతలో తృప్తిగా ఆ శ్రీమన్నారాయణుడికి పూజ అనేది చేసుకుంటుందండి. ఆ శ్రీమన్నారాయణుడు ఆమె పూజకు మెచ్చి ఆమె కోసం వైకుంఠం నుంచి రథాన్ని పంపిస్తారండి. అంతటి శక్తివంతమైనదండి ఈ రోజున కనుక పూజ చేస్తే. ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆడంబరాలకు పోయి అవి లేవు ఇవి లేవు అని బాధపడడం అలాంటివన్నీ మానేసి మీ దగ్గర ఏవి ఉంటే వాటితో తృప్తిగా పూజ చేసుకోవడమే ఈ పూజ యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మీకు ఉన్నంతలో మీరు భక్తితో మీరు పూజ అనేది చేసుకోండి. తప్పకుండా మీకు ఆ శివకేశవుల ఆశీస్సులు అయితే మీకు లభిస్తాయండి. నేనైతే ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ రోజున ప్రత్యేకంగా అరటి డొప్పలలో దీపాలు అనేటివి వెలిగించాలండి. ఆల్రెడీ అరటి డొప్పలలో దీపాలు ఎలా వెలిగించాలో నేను ప్రీవియస్ వీడియోలో అయితే అందించానండి. నాకైతే ఈసారి అయితే అరటి డొప్పలు దొరకలేదండి. అందుకని నేను ఈ వీడియోలో కొన్ని విధానాలు అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఏ విధమైన పద్ధతిలో మనము నీటిలో దీపాలను వదలచ్చో వాటి గురించి అయితే నేను తెలియజేస్తున్నానండి. నేనైతే ఇక్కడ మీకు అయితే ముందుగా చూపించేది వచ్చేసి ఇది వచ్చేసి అరటి చెట్టుతో ఇదైతే చేస్తారంట అండి. ఇవి వచ్చి కప్స్ అండి. ఒకటి వచ్చేసి 5 రూపీస్ అండి. నేను 2 అయితే తెచ్చుకున్నాను. ఈ అరటి కప్పుకైతే నేను చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకున్నానండి. తప్పకుండా నీటిలో వదిలేటప్పుడు మీరు వేటిలతో అయితే మీరు నీటిలో దీపాలు వదులుతారో ఆ ప్రమిదక కానివ్వండి లేదా ఆ వస్తువు కానివ్వండి మీరు తప్పకుండా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకున్నాను. తర్వాత అందులో ఒక చిన్న ప్రమిద పెట్టుకొని అందులో నేను ఒత్తులను అయితే వెలిగించుకున్నానండి. ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి అంటే మనము కార్తీక మాసం నెల రోజులు కలిపి 30 రోజులు అలానే పాడ్యమి రోజుతో కలిపి 31 ఒత్తులుగా అయితే వెలిగిస్తూ ఉంటారండి. మరి కొంతమంది ఈ 31 ఒత్తి ప్లస్ గంగాదేవికి విఘ్నేశ్వరునికి కలిపి 33 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారండి. మరి కొంతమంది 35 కూడా వెలిగిస్తూ ఉంటారండి. అంటే కార్తీక దామోదరునికి అలానే శివయ్యకి కలిపి మొత్తం 35 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారండి. కాబట్టి మీరు ఎన్ని ఒత్తులు అయితే వెలిగించాలి అని అనుకుంటున్నారో, కొంతమంది నెల మొత్తం పూజ చేసిన వాళ్ళు నార్మల్గా 3 కానీ 9 కానీ కనీసం ఒక 2 కానీ నీటిలో దీపాలు అనేటివి వదలాలండి. ఒకవేళ మీరు నెల మొత్తం ఒకవేళ మధ్యలో కనుక మిస్ అయితే మీరు ఎన్నైతే వెలిగించాలనుకుంటున్నారో 33 కానివ్వండి 31 కానివ్వండి 35 కానీ వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ అరటి కప్పుకి అలానే టెంకాయ చిప్ప అండి. ఈ టెంకాయ చిప్ప అనేది ఒక కొద్దిగా పెద్ద సైజు కనుక తీసుకుంటే దీపం అనేది ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటుందండి. తర్వాత అరటి ఆకుతో చిన్న చిన్న కప్పుల్లో అయితే నేను ఈ దీపాలు అనేటివి నీటిలో వదులుతున్నానండి. ఈ కప్స్ కూడా మనకి ఎక్కువగా ప్రసాదం పెట్టే కప్స్ అంటారండి. ఎక్కువగా టెంపుల్స్లో నైవేద్యాలు అనేటివి పెడుతూ ఉంటారు. ఎక్కువగా టెంపుల్స్లో ప్రసాదాలు అనేటివి ఈ కప్పుల్లో పెడుతూ ఉంటారండి. ఇది 10 రూపాయలకి ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి ఈజీగా 30-40 అయితే ఉంటాయండి. మీకు కనుక కుదిరితే తెచ్చుకోండి. నేనైతే వీటన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో ఒత్తులను అయితే పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని ముందుగా ఏకహారతితో ఈ దీపాలను అయితే మనం కింద వెలిగించుకోవాలండి. తర్వాత ఈ దీపాలను ఆ నీళ్ళల్లో వదిలిపెడుతూ 3 సార్లు మనము ఆ పోలి తల్లికి దీపాలను వదులుతున్నట్లుగా 3 సార్లు అయితే మనం నీటిలో అయితే కదిలించాలండి. తర్వాత నీళ్ళల్లో అయితే ఇంట్లో చేసుకునే వాళ్ళు నీళ్ళల్లో అయితే రకరకాల పద్ధతిలో వెలిగిస్తారు అని చెప్పాను కదండి. ఆల్రెడీ నేను అరటి కప్పుతో అలానే టెంకాయ చిప్ప మీద అలానే అరటి ఆకు కప్పుతో అలానే ఆకు మీద కూడా మనం వెలిగించుకోవచ్చండి. ఏదైనా సరే కొద్దిగా మందంగా ఉన్న ఆకు కానివ్వండి వెడల్పు ఎక్కువ ఉన్నటువంటి ఆకు మీద కూడా మీరు ఈ ఒత్తులు అనేటివి వెలిగించుకోవచ్చండి. దీపాలన్నీ వెలుగుతున్నప్పుడు ఆ దీపాన్ని సాక్షాత్తు మీరు ఆ స్వామివారిగా భావించి కొద్దిగా అక్షింతలు వేసుకొని మీరు ఆ సమయంలో పోలిపాడ్యమి వ్రతకథనైతే చదవాలండి. ఒకవేళ మీరు ఆ వ్రతకథ చదవలేని వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఆ వీడియోని పెట్టుకొని ఆడియో రూపంలో మీరు వినండి.
వినేంతసేపు మీరు చేతిలో అక్షింతలు పట్టుకొని పూజ అంతా అయిన తర్వాత మీరు ఆ అక్షింతలను కొద్దిగా స్వామివారి దగ్గర కొద్దిగా నీటిలో వేసుకొని కొద్దిగా మీ శిరస్సు పైన కూడా వేసుకోండి. ఈ పోలి తల్లికి మీరు నైవేద్యంగా ఏమి పెట్టాలి అంటే నేనైతే ఇక్కడ బెల్లము వడపప్పు అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఈ పోలి తల్లి దీపాలన్నిటికీ కూడా మీరు దీపం అనేది చూపించాలండి. తర్వాత చివరిగా మంగళ నీరాజనంతో హారతి అనేది ఇవ్వాలి. చివరిగా మీరు మీ శక్తి కొలది టెంకాయ కానివ్వండి లేదా తాంబూలంగా అరటి పండ్లు కానివ్వండి సమర్పించాలి. నేను సాక్షాత్తు పోలి తల్లికి తాంబూలం అనేది సమర్పించానండి. 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 2 తమలపాకులు కలిపి నేను ఆ తల్లికి తాంబూలం అనేది సమర్పించానండి. భక్తితో మీరు అమ్మవారికి మంగళహారతితో నీరాజనం అనేది ఇచ్చి మీరు పూజనైతే సంపూర్ణం చేసుకోవాలండి. ఇదండి పోలిపాడ్యమి రోజున తప్పకుండా మీరు చేయవలసినటువంటి పూజ అండి. మీకు ఇంకా ఏవైనా సరే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని వివరాలు కూడా నేను ఈ వీడియోలో అయితే అందించాను. ఓకే అండి, మరో మంచి వీడియోతో ఉంటాను.